ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ యొక్క వాగ్దాన ప్రకారము మనం జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల యొక్క అంతరార్థాన్ని, ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యం 18వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని అనగా, నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కనులు చూచిన ఆ గొప్ప శోధనను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలములను, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా ఇలాగే చేయును. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వస్తూ ఉంటున్నప్పుడు మరి ఫరో యొక్క సైనికులు ఇశ్రాయేలీయులను వెంబడిస్తూ ఉంటున్నారు. మరి ఇశ్రాయేలును పట్టుకునేదానికి వారు ప్రయత్నములు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు తన ప్రజలను వారి యొక్క చేతుల నుండి తప్పించి మరి క్షేమకరంగా నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అది చరిత్ర. మరి ఎందుకనగా తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆ యొక్క విధానాన్ని మనం గ్రహించినట్లయితే పితరులతో చేసినటువంటి వాగ్దానం, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి తన ప్రజలను ఆయన కాచి కాపాడుతూ ఉంటున్నాడు. అనేక సమస్యలు వారికి ముందుగా ఉంటున్నాయి. ఎర్ర సముద్రము ఎదురుగా ఉంటున్నది. ఒక పక్క ఫరో యొక్క సైనికులు తరుముతూ ఉంటున్నారు చెరపట్టుకొని పోవటానికి. అయినా కూడా ఆ సమస్య ఎంత పెద్దదైనా కూడా దేవుడు వారిని క్షేమకరముగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆ యొక్క ఎర్ర సముద్రము దాటించాడు క్షేమకరంగా. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు 6 నేలపైన నడిచినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని ఆదుకున్నాడు, నడిపించాడు, రక్షించాడు. మరి సమస్యలు ఎంత పెద్దవిగా ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు ఎదురుగా ఉన్నా కూడా, ఆ కష్టాల్లో నుండి తప్పించేటువంటి దేవుడు మన దేవుడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. మరి అందుకే ఇక్కడ పైభాగంలో మనం గమనించినట్లు, మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించే వరకు నీ దేవుడని యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. మరి ఐగుప్తు దేశం మీదకి దేవుడు అనేక రీతిలుగా మరి సమస్యలను పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా తన ప్రజలను రక్షించుకునేదానికి, పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టుకు మరి అనేక కార్యాలను అక్కడ జరిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే వారిని చూసి నువ్వు జడియవద్దు. ఫరో యొక్క సైనికులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, అందుకే భయంకరుడైన మహాదేవుడు అని ఇక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. ఆయన బలము కలిగినటువంటి దేవుడు, మహాశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన భయంకరుడైనటువంటి దేవుని యొక్క బిరుదును మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నీ ముందుగా కొండంత సమస్య ఉన్నా, కొండంత బాధలు ఉన్నా కూడా వాటిని జయించేదానికి, వాటిని ఎదిరించేదానికి
సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడని మరి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను, మనకు ఇలాంటి సమస్యలు మన ముందుగా ఉన్నా కూడా ఎంత బలమైనటువంటి ఆ కష్టాలు మనకు ఎదురుగా ఉన్నా కూడా ఇశ్రాయేలును ఆదుకున్నటువంటి దేవుడు, ఇశ్రాయేలును నడిపించినటువంటి దేవుడు, ఇశ్రాయేలును రక్షించినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఐగుప్తు సైనికుల నుండి, ఫరో యొక్క సైనికుల నుండి తప్పించాడో మనల్ని కూడా ఆయన తప్పించేదానికి సర్వసిద్ధంగా ఉంటున్నాడు, సంసిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తుంటున్నాం. మరి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ చింత యావత్తు ఆయన మీద వేయడని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. ఏ సమస్యలు అయితే నువ్వు ఉంటున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు, సమస్తము ఆయనకు నువ్వు అప్పగించినట్లయితే నీ సమస్యల నుండి విడుదలను దయచేసేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.